హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేశాను. కొన్ని మీరు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నా వీడియో ఏంటంటే గణేష్ చతుర్థి కదా, అందరికీ ముందుగా హ్యాపీ గణేష్ చతుర్థి. విఘ్నాలను తొలగించే ఈ విఘ్నేశ్వరుడు మీ ఇంట్లో కూడా మీకు కూడా ఉన్న విఘ్నాలన్నీ తొలగించి మీకు అందరికీ హ్యాపీగా మీరు ఏదనుకుంటే అది ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో గణేష్ చతుర్థి ఎలా చేసుకున్నాం అనేది చూద్దాము. మేము యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అనమాట గణేష్ని పెట్టుకుంటాము, విగ్రహం పెట్టుకునేది ఉందన్నమాట. యాక్చువల్లీ మా అత్తమ్మ వాళ్ళైతే యాక్చువల్ విగ్రహం పెట్టుకొని సైడే పెడతారనమాట, పాలవెల్లి కట్టరనమాట. కానీ నేను యాక్చువల్ దిల్షునార్లో ఉన్నప్పటి నుంచి కట్టుకోవడం అలవాటు అయిందనమాట. ఫస్ట్ మేము పెళ్ళైనప్పటి నుంచి ఇలా కట్టి చేస్తున్నాము, చాలా మంచిగా అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఇలాగే పాలవెల్లి కట్టేసేసి హ్యాంగ్ చేసి ఫ్రూట్స్ అన్నీ చేస్తాను. మళ్ళీ కానీ కలశం పెట్టుకోలేదండి. నాకు అప్పుడేమో తెలియదు, అంటే ఇట్లా కలశం పెడతారు అని చెప్పి. అప్పుడైతే ఇట్లా ఫోన్లో చూసి చేసేది లేదు, వేరే వాళ్ళ ఇంట్లో చూసేసి ఇలా పెట్టుకున్నారు, నేను ఇలా పెట్టుకోవాలి అని అలా పెట్టుకున్నాను. కానీ కలశం పెట్టాలి, దానికి పూజ ఉంటుంది అనేది అయితే నాకు తెలియదు. అందుకని చెప్పేసి ఎప్పుడు పెట్టలేదు. ఇంకా అలాగే ఇప్పుడు ఇంకా పెట్టాలి అంటే కూడా ఎవ్రీ ఇయర్ అనుకుంటాను, పెడదాంలే ఈసారి చూద్దాము అనేసి. కానీ ఆ ధైర్యం సరిపోవట్లేదు అనమాట. అంటే పాజిటివ్ అయితే ఓకే, ఏదన్నా అయిందనుకోండి అది సైకలాజికల్గా నాకు అట్లా ఎఫెక్ట్ చూపిస్తుంది అనే ఉద్దేశంతో నేను పెట్టుకోవట్లేదనమాట. ఇలానే సింపుల్గా యాక్చువల్లీ మనం కలిసాము అప్పుడు మనం చిన్న బిందెలో చిన్న గ్లాస్లో చేస్తాం కదా, సేమ్ అలా చేసేసి ఇంక వదిలేస్తాను అనమాట. మిగతా ఇంకంతా పూజ చేస్తానమాట. కథ వినడం కానీ, ప్రసాదాలు చేయడం కానీ, మిగతా అన్నీ చేస్తాను. ఈ ఇయర్ అయితే మాత్రం వెరైటీగా మోదకాలు కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట. రవ్వతో చేశాను, అది మౌల్డ్ ఉంటుంది కదా దాంతో చేశాను. ఎవ్రీ ఇయర్ అయితే మామూలుగానే ఇట్లా రౌండ్స్ చేసేసి చేస్తామన్నమాట. మేము బియ్యపు కుడుములు చేస్తాము, ఆ కుడుములు చేసేదాన్ని. ఈసారి మాత్రమే కొంచెం మోదకాలు చేద్దాం సంథింగ్ డిఫరెంట్గా అనే ఉద్దేశంతో అలా చేశానమాట. ఇంకా అంటే ఇంట్లో ఉంచుదాం అనుకుంటున్నాను, తెలియదు ఎన్ని రోజులు ఉంచుతాను ఏంటి అనేది కూడా నాకు పెద్ద ఐడియా లేదు. చూడాలి సిచ్యువేషన్, దేవుడిని బట్టి దాన్ని బట్టి చూస్తానన్నమాట. ఇలా చేసుకున్నాం, చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. పూజ చేస్తున్నంతసేపు నాకు కొంచెము ఎక్కువ, అందరి దేవుళ్ళు ఇష్టమే కానీ కొంచెం ఏంటంటే 10% ఇష్టం అనమాట. కొంచెం ఇష్టం అలా ఉంటుంది కదా, అదే అనమాట. కొంచెం జస్ట్ అలా ఇష్టం అనమాట గణేష్. అందుకని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఇష్టంతో చేస్తూ ఉంటాను. ఇవన్నీ అయితే అండి నేను ముందుగా చెప్పా కదా, మేము బిహెచ్ఎల్లో అయితే అండి ఈ గ్రీన్ వీటన్నిటికైతే ఏం కొనుక్కునే అవసరమే ఉండదండి. మా దగ్గర అయితే ఫ్రీగానే చాలా చెట్లు ఉంటాయన్నమాట. చక్కగా వెళ్ళి తెచ్చేసుకుంటాము. ముందు రోజు ఈవినింగే తెచ్చుకుంటాం. కాకపోతే యాక్చువల్ ఏమైందంటే నిన్న వర్షం పడడం వల్ల మేము ఏం చేసామంటే ఈరోజు మార్నింగే వెళ్ళి తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇవన్నీ చాలా బాగా జరిగిందండి ఫెస్టివల్ అయితే. మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది నేనైతే వీడియో పెట్టుకొని చేస్తానన్నమాట. వాళ్ళు బాగా చెప్తారు, నాకు కూడా మంచిగా. యాక్చువల్లీ వీడియో పెట్టుకొనే చేస్తానండి, పంతులు అంటే దొరకరు, మనకు అవైలబిలిటీలో ఉండదు. ప్లస్ ఈ వీడియో అయితే ఆఫ్ చేసుకుంటూ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, వరలక్ష్మి వ్రతం కానీ అలాగే చేస్తాను, గణేష్ చతుర్థి కూడా నేను అలాగే చేసుకుంటూ ఉంటాను అనమాట. యాక్చువల్లీ అన్ని నైవేద్యాలు రెడీ చేసేసుకున్న తర్వాత పూజ చేయడం స్టార్ట్ చేస్తాను. మధ్యలో వాళ్ళు అంత ఫాస్ట్గా నేను అందుకోలేకపోయినా కానీ స్టాప్ చేసుకుంటాను అనమాట, మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను, అట్లా చేస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగా అయిందండి పూజ అయితే. మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మేము వీడియో పెట్టుకొని చేశాను, కొన్ని క్లిప్స్ ఉన్నాయి. మైలు పురుగు అనేటువంటివి లేకుండా ఉండాలి. కులమత భేదం ఏది లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే భక్తిపూర్వకంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే స్వామివారి యొక్క మందిరాన్ని చక్కగా అలంకరణ చేసుకుని ఆ స్వామివారి యొక్క ప్రతిమను సాధ్యం త్రిభక్తి సంయక్తం వర్ణినా యోజనం త్రయం గృహాణమంగళం దేవం త్రయదోక్షం దివిరామః రక్షాదేవం ప్రయస్యామి దేవాయ పరమాత్మనే రాహిమాన్నరకాగ్గోరం శ్రీకృష్ణాయ నమః. 2 అక్షతలు వాసం చూసి వెనక్కి వేసేయాలి. ఉత్తిష్టంతా బోధపిశాచ ఏదేవ విరాజక ఏదేగామవిరోధేన బ్రహ్మసంవత్సరాలే. ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయాలి. ఓం భూం భువః భువః ధర్మపత్ని రమాదేవి పుత్రిక దీపికారెడ్డి పుత్రుడు గౌతమ్ రెడ్డి సహ కుటుంబానాం క్షేమ ధైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య
ఐశ్వర్యాభివృద్ధ్యర్థం యజమానస్య ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం యజమానస్య ఆదిత్యాది నమగ్రహేష్యే. ఇక్కడ ఉన్నటువంటి హరిద్ర మహాగణపతికి పుష్పాలు అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. త్వాం గణానాం త్వా గణపతిగం అవావహే కవిం కవీనామభవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదారస్రం వందోదగస్యేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్కడ వీటి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆపో ఇష్టామయో భవస్తానమో అక్షేదధామః మహేరణాయ దక్షసేయావస్య వదమోరదస్య భాజయతే నమః. ఉసదేరవ మాతరః తస్మా అరంగమా ఉపోదశక్షయా యజన్వద ఆపో జనయ రాజనః. ఓం మూషిక వాహనాయ విద్మహే పార్వతే పుత్రాయ ధీమహి తన్నో గజానన ప్రచోదయాత్. పేరుతోటి గంధాన్ని స్వామి వారికి జల్లాలి. గంధం తీసుకొని చక్కగా కలుపుకొని ఈ దివ్య గంధాన్ని గణపతి హరిద్ర మహాగణపతి చక్కగా చల్లాలి. గంధ ద్వారా దివ్య శ్రీ చందనం సమర్పయామి. ఇప్పుడు ఒక పుష్పాలు తీసుకుని స్వామి వారికి సమర్పించాలి. యమాసమున శ్రేష్ఠ దివ్య పుష్పానివాసత ఓదా బ్రహ్మ పవిత్రేణ పోత సూర్యస్య రశ్మి మహాగణాధిపతి దివ్య శ్రీ పుష్పం సమర్పయామి. పుష్పమాల్యార్థం పుష్పం సమర్పయామి. పుష్పాల రేఖలు కానీ చిన్న చిన్న పుష్పాలు కానీ తీసుకుని చక్కగా అక్షతలు జోడించాలి. జోడించి స్వామి వారికి పూజ చేయాలి. ఈ పూజ చేసేటప్పుడు ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటూ వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం విగణాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ సిద్ధి బుద్ధి మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. కొంచెం పసుపు కుంకుమ వేయాలి. హరిద్ర మహాగణాధిపతయే నమః. హరిద్రం సమర్పయామి, కుంకుమాం సమర్పయామి, నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. ఇప్పుడు అగరబత్తులు వెలిగించి స్వామి వారికి చూపించాలి. దోపన్న శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్ర మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఇప్పుడు దీపానికి నమస్కారం చేయండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఒక శుద్ధోదకం విడిచిపెట్టండి. ధూపదీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం స్వామి వారికి ఇష్టమైన కదలీ ఫలం అంటే అరటి పండు నివేదక విడిచిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలాన్ని సమర్పించండి. భోగే సవలేస కర్పూరే నాగవల్లే తులైరథం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిభుషితం. తాంబూలం అనగా 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండులు, అలాగే ఒక చిల్లర పైసా కూడా ఇందులో పెట్టి చక్కగా స్వామి వారికి సమర్పించాలి. మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నమస్కారోమి, నమస్కారం చేయండి. నమస్కారోమి. కర్పూరం వెలిగించండి. ఇప్పుడు అరే కర్పూరం వెలిగించేది ఉంది, గంట కొట్టేసి చక్కగా 3 సార్లు చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం సమర్పయామి. జై బోలో గణేశ మహారాజుకి జై. హారతికి నమస్కారం చేసుకోవాలి కుటుంబ సభ్యులంతా కూడా. 2 అక్షతలు నీల చుక్కలు తీసుకుని స్వామి వారికి చూపించి ఆ నీల చుక్కల కింద విడిచిపెట్టాలి. అక్షతలో నీళ్లు కూడా. అనయాం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీసా గృహ్ణామి. సర్వం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు గణపతికి ఉద్వాసన చేయాలి. హరిద్ర గణపతికి మట్టికి గణపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ. ఇప్పుడు కలశాన్ని తయారు చేసుకుని ఇందులో శుద్ధోదకాన్ని, పసుపు, కుంకుమ గణపతిం సాంగం సాయుధాం సవాహనం సదగ్ధం సమర్తే పుత్ర పరివార సమేతం శ్రీ మహాగణాధిపతి మావాహయామి స్థాపయామి పూజయామి. ఈ కలస కింద కలస పైన అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతి మావాహయామి స్థాపయామి పూజయామి. స్వామి వారి యొక్క ప్రతిమ మీద కూడా అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సమాప్తస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంకుమ బొట్టు, గంధం బొట్టు పెట్టి దీని మీద కుంకుమ బొట్టు పెట్టండి. త్రిపురాంతకాయ త్రికాగ్రికాలాయ కాలాగ్య రుద్రాయ నీలకంఠాయ
प्रोच्चन्धयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमः शम्भवे च मयो भवे च शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् దీపిని బుక్కులు లేదా वाराय नमः ऊरुं पूजयामि ॐ हेरम्बाय नमः कटिं पूजयामि ॐ लम्बोदराय नमः उदरं पूजयामि ॐ गणानादाय नमः नाभिं पूजयामि ॐ गणेशाय नमः हृदयं पूजयामि ॐ स्थूलकण्ठाय नमः कण्ठं पूजयामि ॐ स्कन्धाग्रजाय नमः स्कन्धौ पूजयामि ॐ पाशहस्ताय नमः हस्तौ पूजयामि ॐ विघ्नहन्त्रे नमः ॐ ऐश्वर्यकारणाय नमः ॐ जयसे नमः ॐ यक्षकिन्नरसेविताय नमः ॐ गङ्गासुताय नमः ॐ गम्भीरधराय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ वरप्रदाय नमः ॐ अभीष्टवरदाय नमः ॐ ज्योतिष्ये नमः ॐ व्याकृतये नमः ॐ शृङ्गारिणे नमः ॐ आश्रितवत्सराय नमः ॐ शिवप्रियाय नमः ॐ शीघ्रकारिणे नमः ॐ शाश्वताय नमः ॐ खगवाहनाय नमः ॐ अलोकिताय नमः ॐ गजाननाय नमः ॐ भवात्मजाय नमः ॐ पुराणपुरुषाय नमः ॐ पुष्टे नमः ॐ पुरुषोत्तमनाय नमः ॐ गणाधिपाय नमः ॐ अग्रगण्याय नमः ॐ स्वराध्यक्षाय नमः ॐ अग्रपूज्याय नमः ॐ अग्रगामिने नमः ॐ भक्तदये नमः ॐ भवगम्याय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ अव्यक्ताय नमः ॐ भागवतपराक्रमाय नमः ॐ सत्यदर्शने नमः ॐ सखाय नमः ॐ संसाराम्भुरदये नमः ॐ महेशाय नमः ॐ दिव्याङ्गाय नमः ॐ मणिकिङ्कणमेकराय नमः ॐ समस्तदेवतामूर्तये नमः ॐ पार्वतीनन्दनाय नमः ॐ प्रभवे नमः ॐ कुमारगुरवे नमः ॐ अक्षोभ्याय नमः ॐ कुञ्जरासुरभञ्जनाय नमः ॐ प्रमोदाय नमः ॐ चितामन्मदाय नमः ॐ मोदकप्रियाय नमः ॐ कान्तिमते नमः ॐ धृतिमते नमः ॐ कामिने नमः ॐ कपिस्तवनप्रियाय नमः ॐ ब्रह्मचारिणे नमः ॐ ब्रह्मरूपिणे नमः ॐ ब्रह्मविद्यादेवतये कविदायकाय नमः ॐ जिष्णवे नमः ॐ सहिष्णवे नमः सरतोषिताय नमः ॐ विघ्नकारिणे नमः ॐ विश्वद्रुते नमः ॐ विश्वरक्षाकृते नमः ॐ कल्याणवरवे नमः ॐ उन्नतवेशाय नमः ॐ पराजिते नमः ॐ समस्त जगदाधाराय नमः ॐ सर्वेश्वरप्रदाय नमः ॐ आक्रान्तचित्रसङ्घासाय नमः ॐ श्रीविघ्नेश्वराय नमः श्रीवरसिद्धिविनायकाय नमः नानाविध परिमलपत्र पुष्पाणि पूजयामि समर्पयामि नमस्कारं చేయండి శ్రీ మహాగణాధిపతయే నమః వరసిద్ధి మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సాక్షాత్ దేవందరిషయామి దీపాన్ని నమస్కారం చేయండి సాక్షాత్ దేవందరిషయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం మహాగణాధిపతయే నమః నివేదన చేయండి ఓం వర్ధవత్సవ అశోక్ అగ్గిపడ్లు సరే కానీ అమృతమస్తు యదా శక్తి వరసిద్ధి వినాయకాయ నమః నారికేర ఫల సహిత కుడుముల సహిత అమృతోపహార నివేదయామి ఓం ప్రణాయిస్త మహానాయిస్త వ్యానాయిస్త ఉదానాయిస్త సమానాయిస్త బ్రహ్మణ్యేస్త ఒక నిమిషం విడిచిపెట్టండి మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి కర్పూరం వెలిగించండి వక్రదండం మహాకాయం గోణతోయ నమఃప్రభ కాలంలో ఉన్న దేవతలు మునులు యక్షులు గంధర్వులు కింపురుషులు కిన్నరాజులు మానవులు అలాగే అందరూ కూడా రాక్షసులు అందరూ పూజించారట గణపతిని పూజించి అనేక నైవేద్యములు చెల్లించారట ఆ వారి ఇచ్చినటువంటి నైవేద్యములన్నీ స్వామివారు స్వీకరించారట స్వీకరించి ఆ భుక్తాయాసముతోటి ఎక్కువగా ప్రసాదములు స్వీకరించినటువంటి భుక్తాయాసముతోటి సాయంకాల సమయంలో కైలాస పర్వతానికి వచ్చి తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేయబోగా ఆ పట్ట భూమికి తగిలింది కానీ చేతులు తగలలేదు పాపం భుక్తాయాసం చేత అతి కష్టమైన చేతులాంచిన నమస్కారం కూడా చేయలేకపోయాడు గణపతి గారు